నీలాంటి దుష్టులు దుర్మార్గులతో చేతులు కలపడానికి నేనెవరనుకుంటున్నావు? ఇంకోసారి ఇలాంటి కారు కూతలు కూసావంటే అర్జున్ కన్నా ముందు నిన్ను చంపేస్తాను. నువ్వు చేసిన దుర్మార్గాలకి నిన్నెప్పుడో చంపేయాలి. కానీ నిన్ను చంపనని మాటిచ్చాను కాబట్టి బతికిపోతున్నా. ఏమండి? మీరు ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? దీంతో ఏం మాట్లాడుతున్నారండి? ఏమే మళ్ళీని అది ఇది అని అమర్యాదగా మాట్లాడికే మళ్ళీ ఎవరు అనుకున్నావు? మీర్జాపూర్ మహారాణినా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? అంట్లు తోముకునే దానికి మర్యాద ఏంటండి? అయినా మా ఆయనతో నీకు మంత్రాలేంటే? ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? వెళ్ళకి నుంచే. అయినా ఆ పనికిమాల దాంతో మీకు మాటలేంటండి? ఏం మాట్లాడుతున్నారు దాంతో? మళ్ళీని అది ఇది అని నోటుకొచ్చినట్టు మాట్లాడికే కొంచెం మర్యాదగా మాట్లాడు. అలాంటి గతి లేని దానికి మర్యాద ఇవ్వాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అదెంత దాని బతికెంత? అబ్బో, అది చేసే ఎక్స్ట్రాలకి నాకు దాని పళ్ళు రోలు కొట్టాలనిపిస్తుంది. ఏమే ఆ మల్లిని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడికే. ఏ దాన్ని చూసి భయపడిపోయి అయ్యో గజగజగజగా వణుకుపోమంటావా? ఏదైనా అంటే చాలు పాము బుస కొట్టినట్టు గుడ్లు బయటకు పెట్టి చూస్తుంటుంది. ఇదిగో నాకు కాని తిక్కరేగిందంటేనా దాని గుడ్లు పీకేసి పిసికేస్తాను. ఒకప్పుడు భైరవి అర్జున్లు చనిపోవాల్సిన వాళ్ళు ఇదిగో దాని కారణంగానే బ్రతికారు. అప్పుడు వాళ్ళు చచ్చుంటే పీడ విరగడైపోయేది. అయినా వాళ్ళని చావకుండా బ్రతికించిన మలిని ముందు చంపేసుంటే బాగుండేదండి. అమ్మ నాగమ్మ, నా పెళ్ళ మాటలేం పట్టించుకోవద్దమ్మా. దాన్నేం చేయొద్దు. నాగం ఏంటండి? నాగం వచ్చి నన్ను చంపడం ఏంటండి? ఏ మీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వెనకే నిలబడి మా మొగుడు పెళ్ళాలి ఏం మాట్లాడుకుంటున్నారని దొంగచాటుగా వింటున్నావా? హుసై, పాములాగా చూపేంటే? ఇదిగో నాకు కాని తిక్కరేగిందనుకో నీ చెమడాలు బోడదీసి చెప్పులు నువ్వు నోరు మూస్తావా? మళ్ళీ నా పెళ్ళ మాటలు పట్టించుకోకే. నువ్వు లోపలికి వెళ్ళు. నా గురించి నీకు తెలుసుగా. పిచ్చి పిచ్చి వేషాలేస్తే చంపేస్తాను. నీ పెళ్ళానికి చెప్పు. అలాగే నువ్వు వెళ్ళు. యాండి అది నాకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి? మీరు దాన్ని ప్రతిలాటం ఏంటి? అసలు దాని సంగతి చెప్తాను. చెప్తే అర్థం కదా నీకు? మళ్ళీతో పెట్టుకో. ఏ అదేమన్నా పెద్ద కొన్ని విషయాలు నీకు తెలీదు. నోరు మూసుకుని లోపలికి పద. ఏంటిది? దీన్ని చెక్కిల గింతలు అంటారు బావా. ఓ అవునా? ఏంటమ్మమ్మా?
అయినా ఇది తొండి. ఏంటి నువ్వా నేనా? హా? నేనేమి నీలాగా అబద్ధం ఆడలేదే. పో. అబద్ధం చెప్పాను కాబట్టి నీ అందమైన అలకని ఇంకా నీ అందమైన బొంగమూతిని చూసి అదృష్టం కలిగింది మేడం. పో బావా. అవును మేడం గారు ఇంత హుషారుగా ఉండడానికి కారణం ఏంటో? నేను చేసిన గౌరీదేవి వ్రతం ఎక్కడ చెడిపోతుందోనని భయపడ్డాను. కానీ మనం భయపడినట్టుగా కాకుండా ఎలాంటి అవాంతరం లేకుండా పూజ జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బావా. కద్రువాదేవి పూజ, తర్వాత వినితాదేవి పూజ, ఆ తర్వాత మానసాదేవి పూజ, ఇప్పుడు గౌరీదేవి పూజ. చేసిన అన్ని పూజలు సఫలమయ్యాయి కదా. చాలా హ్యాపీగా ఉంది బావా. నా గురించి చెప్పాను, నీ గురించి చెప్పు. ఏం చెప్పాలి? దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? మణి గురించి భైరవి. రేపే పౌర్ణమి. పౌర్ణమి గడియలు దాటిపోయేలోగా ఆ మణిని గుడిలో పెట్టాలి. ఆ మణిని గుడిలో పెట్టాలంటే మన దగ్గర నుంచి మణిని తీసుకువెళ్ళిన ఆ మాంత్రికురాలు ఎక్కడుందో మనకి తెలియాలి కదా. అదే ఆలోచిస్తున్నాను భైరవి. ఆమె గురించి తెలుసుకోవడం ఎలాగో అర్థం కావడం లేదు. మనకి ఎక్కువ టైం కూడా లేదు. బావా, మనకేమైనా హెల్ప్ కావాలంటే తనని పిలవమని చిలకమ్మ చెప్పింది కదా. ఆ చిలక హెల్ప్ తీసుకుందామా? అయితే అయ్యింది, లేకపోతే లేదు. ట్రై చేయడంలో తప్పే ఉంది బావా. ట్రై చేద్దామా? సరే, చిలకని పిలు. రామచిలక, రామచిలక, రామచిలక. ఈ భైరవి రామచిలకని పిలుస్తుందేంటి? బావా, అదిగో వస్తుంది. హాయ్ ఫ్రెండ్, బాగున్నావా? మేం కూడా బాగున్నాం. అబద్ధాలు చెప్తున్నారు. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకే ఉంది. నా సహాయం కోసం నన్ను పిలిచారు అంటే మీరేదో సమస్యలో ఉన్నారని అర్థం. సమస్యల్లో ఉన్నవారెవరూ సంతోషంగా ఉండలేరని నాకు తెలుసు. నన్నెందుకు పిలిచారో చెప్పండి. నీకు మాటలు మాత్రమే వచ్చనుకున్నాను. నువ్వు చాలా తెలివైందానివి కూడా. థాంక్యూ. మాకొక సమస్య వచ్చింది, అది నువ్వు తీర్చాలి. ఏంటది? ఏమైంది? ఈ ఊరి గుడిలో ఉన్న సంజీవ మణిని నేను తీసుకొచ్చాను. ఆ మణిని రేపు పౌర్ణమి గడియలు ముగిసేలోగా మళ్ళీ ఆ గుళ్ళో పెట్టేయాలనుకుంటున్నాం. కానీ మా బావ తీసుకొచ్చిన ఆ మణి ఇప్పుడు మా దగ్గర లేదు. ఓ మాంత్రికురాలు తన మాయలతో మా దగ్గరున్న మణిని తీసుకువెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ మాంత్రికురాలు ఎక్కడుందో మాకు తెలీదు. ఆ మాంత్రికురాలు ఆచూకీ తెలుసుకొని మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాలి, అంతే కదా? అవును ఫ్రెండ్, అంతే. రేపు ఉదయాన్నే వచ్చి నేను మిమ్మల్ని ఆ మాంత్రికురాలు దగ్గరికి తీసుకెళ్తాను.
ఈ చిలకెవరు ఆ మాంత్రికురాల దగ్గరికి తీసుకెళ్తుందంటే అమ్మో, అక్కడ గనక వీళ్ళు ఆ మణిని సంపాదించగలిగితే నేననుకున్నది ఆ మాత అనుకున్నది ఏదీ జరగకుండా పోతుంది. వీళ్ళని మాత దగ్గరికి వెళ్లకుండా ఆపాలి. ఎలా ఆపాలి? ఎలా? నా వైపు ఎందుకలా చూస్తున్నావు బావా? నువ్వు నన్ను చూస్తున్నావు కాబట్టి నేను నిన్ను చూస్తున్నాను. అవును, నాకెందుకు చక్కెల గింతలు పెట్టావు? నా బావవి కాబట్టి, నీ మీద నాకు అన్ని హక్కులు ఉంటాయి కాబట్టి ఆ రైట్స్ నువ్వే నాకిచ్చావు. ఇదిగో. శాన్వి నాకు ఫోన్ చేస్తుందేంటి? హలో. హలో బావా, ఎలా ఉన్నావు బావా? ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీయేనా? నాకెందుకు ఫోన్ చేసావు? ఇంటికే వద్దాం అనుకున్నాను. అందరి మధ్య నీతో పర్సనల్ గా ఫ్రీగా మాట్లాడడానికి కుదరదు కదా, అందుకే ఫోన్ చేశాను. నాతో పర్సనల్ గా ఫ్రీగా మాట్లాడడానికి ఏముంటుంది? నేను నీతో ఏం మాట్లాడతాను అన్నది నీకు తెలుసు. తెలిసి కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి బావా? సరే, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తాను. అప్పుడు నువ్వెవరో నాకు తెలియదు కాబట్టి గుడి సీక్రెట్ గురించి తెలుసుకోవడం కోసం నిన్ను కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టాల్సి వచ్చింది. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్ బావా. ఇప్పుడు మనం బంధువులం. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకళ్ళకొకళ్ళ హెల్ప్ చేసుకుంటే మనిద్దరికి కూడా ఉపయోగం ఉంటుంది, అవునా? ఏంటా ఉపయోగం? అది మాట్లాడడానికే ఫోన్ చేశాను. 100 కోట్లు సంపాదించే ఒక గ్రేట్ ఆఫర్ నాకు వచ్చేస్తుంది బావా. ఆ డీల్ అసలు దేని గురించో తెలుసా? ఈ నాగవరం శివాలయంలో ఉన్న రహస్యమేంటో తెలుసుకుంటే ప్రపంచానికి తెలియని ఎన్నో కొత్త మెడిసిన్స్ ని తయారు చేయొచ్చు. ఆ ప్రాసెసింగ్ మొదలైతే మన కంపెనీ ఇండియాలోనే నెంబర్ 1 అవుతుంది. ఆపర్చునిటీని యూజ్ చేసుకొని 100,000 కోట్లు ఈజీగా సంపాదించేసుకోవచ్చు బావా. ఆ వచ్చే ప్రాఫిట్ లో నువ్వెంత పర్సెంటేజ్ అడిగితే అంత ఇచ్చేస్తాను. నీకు తెలిసిన ఆ గుడి రహస్యాల గురించి, అందులో ఉన్న ఔషధాల గురించి చెప్పు బావా ప్లీజ్. నువ్వు ఆ గుడి గురించి, గుడిలో ఉన్న విషయాల గురించి చాలా రీసెర్చ్ చేసావని నాకు తెలుసు. నువ్విచ్చే ఇన్ఫర్మేషన్తో మనం ఊహించినంత డబ్బు సంపాదించొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే టోటల్ ఫార్మా ఇండస్ట్రీస్ ని శాసించగలిగే స్థాయిలో మనం ఉంటాం బావా. నువ్వు ఆ గుడి గురించి తెలుసుకున్న ఆ రహస్యం ఏంటో చెప్పు బావా. ఆ గుడిలో ఏముందో చెప్పసే ప్లీజ్ బావా. ప్లీజ్ బావా చెప్పవా? ఏంటి ఏంటి చెప్పేది? రిలేషన్స్ ని అడ్డం పెట్టుకుని బతిమాలితే చెప్పేస్తాననుకున్నావా? లేదా డబ్బు కాసపడి చెప్పేస్తాననుకున్నావా? లేదా నువ్వు ఇలా ఫోన్లో బెదిరిస్తే చెప్పేస్తాననుకున్నావా? అది కాదు బావా, అర్థం చేసుకుంటావని. శాన్వి, నన్ను కిడ్నాప్ చేసావు. అప్పుడు నీకు నిజం చెప్పలేదు. నిజం చెప్పని టార్చర్ పెట్టావు. అప్పుడు నీకు నిజం చెప్పలేదు. చంపేస్తానని బెదిరించావు. అప్పుడు కూడా నీకు నిజం చెప్పలేదు.
చావుకే భయపడని వాణ్ణి నువ్వు డబ్బు ఇస్తానంటే నేను ఎలా ఆశపడి నిజం చెప్పేస్తాను అనుకున్నావు? నువ్వెలాంటి దానివో నాకు తెలుసు. నీ స్వార్థం కోసం ఎంతకైనా తెగించే క్రిమినల్ అని తెలుసు. దయా దాక్షిణ్యాలు లేని రాక్షసువని తెలుసు. అన్నీ తెలిసి కూడా నిన్నెందుకు వదిలేశానో తెలుసా? నువ్వంటే భయంతోనో నీ మీద జాలితోనో కాదు, నా చెల్లెలి జీవితం అన్యాయం అయిపోకూడదన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలేశాను. నా చెల్లెలు సుఖంగా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో నువ్వు చేసిన మోసాలని పాపాలని సైలెంట్గా భరించాను. నా మంచితనాన్ని చేతగానితనం అనుకున్నావనుకో, నిన్ను చంపేసి హంతకుడిగా మారడానికి కూడా వెనకాడను. గుర్తుపెట్టుకో. నువ్వు నిజం చెప్పవని, ఏం చెప్పినా మారవని నాకు తెలుసు బావా. తెలిసి కూడా ఎందుకు నాకు ఫోన్ చేసావు? ఎందుకు చెప్పమని అడుగుతున్నావు? కోప్పడుకు బావా. నీ చెల్లెలంటే నీకు ప్రాణమని తెలుసు కాబట్టే. నీ చెల్లెలి కోసం నువ్వు ఏదైనా చేస్తావని తెలుసు కాబట్టే నీతో మాట్లాడుతున్నాను. నీ చెల్లెలి కంటే నీకు ఏది ముఖ్యం కాదన్న విషయం నాకు తెలుసు కాబట్టి నిన్ను అడుగుతున్నాను. నిజమే, నా చెల్లెంటే నాకు ప్రాణం. కానీ నా చెల్లెల మీదున్న ప్రేమ కోసం ప్రజలందరికీ ఉపయోగపడే ప్రయోజనాన్ని బలి చేసేంత మూర్ఖుణ్ణి కాదు నేను. బావా కట్ చేసేసాడు ఇడియట్. మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని కూడా భయపెట్టి లొంగ తీసుకోగలం, కానీ ఇలాంటి మొండి వాళ్ళని మాత్రం ఎవ్వరూ మార్చలేరు. ఏం చేస్తే వీడు నిజం చెప్తాడు? ఎక్కడికెళ్ళారీనా? ఇక్కడున్నారేంటి? ఏమండి ఏమండి, ఇక్కడున్నారా? దేని గురించి ఆలోచిస్తున్నారు? అర్జున్ గురించి. వాడి గురించి ఆలోచించేదేంటండి? అనవసరమైన వాళ్ళ కోసం మన బుర్రలేం పాడు చేసుకునే అవసరం లేదు. రండి లోపలికి. మన కొడుకుతో భైరవి పెళ్లి జరగాలి అంటే భైరవి మెళ్ళలో ఆ తాళి ఉండకూడదు. ఆ తాళి తెగిపోవాలి అంటే ఆ తాళి కట్టినవాడు ఉండకూడదు. వాణ్ణి చంపడానికి ఇప్పుడు మనకు మంచి అవకాశం వచ్చింది. రేపు వాడు మణిని తేవడానికి గుడికి వెళ్తున్నాడు. వాడు మణిని తెచ్చే లోపలే వాడిని చంపేసామనుకో, మనకున్న అడ్డు తొలగిపోతుంది. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. మీరు ప్రతిసారి ఇలా చెప్పడమే తప్ప చెప్పిందేది జరగడం లేదు. ఈసారైనా మీ ప్లాన్ సక్సెస్ అవుతుందంటారా? ఈసారి మిస్ అవ్వదు. మిస్ అయ్యే ఛాన్సే లేదు. వాణ్ణి చంపడం ఖాయం. ఈరోజు మా బావ నేను మణిని తీసుకురావడానికి వెళ్తున్నాం. ఎలాంటి అవాంతరాలు లేకుండా మేం వెళ్ళిన పని దిగ్విజయంగా పూర్తయ్యేటట్టు ఆశీర్వదించు స్వామి.
అత్తయ్య హారతి తీసుకోండి. హారతి తీసుకోండి.